ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు. దేవుని యందు భయభక్తులతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. గత వీడియోస్ చాలా వీడియోస్ ఆల్రెడీ ముందు వీడియోలు చేశాను, ఇంకో 2 వీడియోలు చేశాను. ఇదొక వీడియో. శ్రమల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. శ్రమలు వచ్చాయని దేవుడి బిడ్డలు భక్తులు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ శ్రమలు పోవా, ఈ శ్రమలు మమ్మల్ని తప్పినవి, మమ్మల్ని విడిచిపోవా, ఈ శ్రమలు ఏంటి ఎలాగొచ్చేస్తున్నాయి. నేనంటాను, శ్రమలు ఎక్కువగా వస్తున్నాయంటే మీరు దేవుడి బిడ్డలే. మనందరం మీకు అసలు విషయం తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ శ్రమలు అనుభవించాలి. అది రూల్. యేసు ప్రభు వారు ఎన్ని శ్రమలు పడ్డారండి? ఎవరి కోసం? మీకోసమే, మన కోసమే శ్రమలు పడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డగా మనం బ్రతుకుతున్నామంటే మనకి శ్రమలు వస్తుంటే ఎందుకు భరించలేకపోతున్నాం, దుఃఖపడుతున్నాం? శ్రమలు చాలామందిని చూసి ఆ శ్రమలు చూసి భయపడిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ శ్రమలు అనుభవించడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మంచి మాటలు విందామా? దేవుడికి స్తోత్రం. శ్రమలు ఉన్న ప్రతి ఒక్కరితో, దేవుడి బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. శ్రమలు ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం. శ్రమలు నువ్వు అనుభవించడానికే దేవుడు బిడ్డవయ్యావు. ఆ శ్రమలన్నిటి నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు. అది గుర్తుంచుకో. విడిపించి ఒక దినము నేను పరలోక రాజ్యానికి చేర్చే దేవుడిగా ఉన్నాడు. ఇంతకన్నా భాగ్యమే ఉంది? ఈ భూమి మీద శ్రమ లేకుండా సుఖపడిపోయి నిత్యాగ్నికి వెళ్ళిపోదామా? శ్రమలు అనుభవిస్తూ దేవుళ్ళో సంతోషంగా ప్రార్థన చేస్తూ 10 మందికి అన్నం పెడుతూ ముందుకు వెళుతూ అనేక రకాల మాటలు నిందలు పడుతూ బాధలు అనేక రకాలుగా దుఃఖం అన్ని విధాలుగా మనం అనుభవిస్తూ ఉన్ననాడే దేవుడు బిడ్డ. నాకు వచ్చిన శ్రమలేండి మామూలు శ్రమలు కాదు. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మానో అప్పటి నుంచి భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు, ఇంట్లోంచి త్రోయబడ్డాను. ఒక బైబిల్ పట్టుకొని విశాఖపట్నం విడిచి వేరే ప్రాంతం, కత్తిపూడి ప్రాంతం వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి నేను దేవుణ్ణి నమ్మిన 10 సంవత్సరాల వరకు కూడా నాన్నవారు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా దూరం అయిపోయారు. దేవుణ్ణి నమ్ముకున్న కారణం మాత్రమే. నేనైతే నా కుటుంబం అంతా దూరం అయిపోయింది, నాన్నవారు దూరం అయిపోయింది, ఏడ్చేవాడిని. ఏ పాట పాడుకునేవాడిని అంటే మంచి పాటే అది. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమైన పాట ఉంది కదా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమైన పాట ఉంది. ఆ పాట పాడుకునేవాడిని. అనాథగా మిగిలాను నూరావా యేసయ్యా. నేను పాడిన పాట కరెక్ట్గా పాడాను అనుకుంటున్నాను. కొన్ని పొరపాట్లు ఉంటే మన్నించండి. ఎందుకంటే ఎవరు లేక అందరికీ దూరం అయిపోయి ఒంటరిని అయిపోయినప్పుడు దేవా నువ్వు రావా నా దగ్గరికి అని అడిగాను. ఎందుకంటే నాకు దూరం పరిచిన అందరూ కూడా వారు నా దగ్గరికి రారు. కానీ నా యేసయ్య నా దగ్గరికి వస్తే నేను శ్రమలన్నిటి నుంచి విజయం సాధిస్తాను అన్న నమ్మకంతోనే నేను ఈరోజు చక్కగా బ్రతుకుతున్నాను. నాకు ఆత్మీయ బిడ్డలను ఇచ్చాడు. ఎంతోమందికి బ్యాప్టిస్టులను ఇచ్చాను. చాలా గ్రామాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. సాక్షిగా వెళ్తున్నాను. దేవుళ్ళో సంతృప్తిగా ఎవరికి అన్యాయం చేయకుండా, ద్రోహం చేయకుండా యథార్థంగా బ్రతుకుతున్నాను. నాకు వచ్చిన దాంట్లో 10 మందికి అన్నం పెడుతున్నాను. అంతకన్నా భాగ్యం ఏంటండి? దేవుడు నాకు తోడున్నాడు. మంచి భార్యనిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాట మీతో చదువుతున్నాను, విందాం. దేవుడి స్తోత్రం. మరి మొదటి దశలోనిక 3వ అధ్యాయంలో మరి మనం చూస్తే 2-4 వచనాలు మీతో మాట్లాడుతున్నాను. 2-4 వచనాలు. ఈ శ్రమల వలన అయినను, చూడండి, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకుంటున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా, అలాగే జరిగినది. ఇది
మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ యొక్క సంఘానికి వ్రాస్తూ పౌలు గారు, మనందరము శ్రమలు అనుభవించవలసిన వారమని ముందుగా మీకు చెప్పాను కదా. మీకు ఆ శ్రమల విషయంలో ఒక వ్యక్తిని నేను పంపిస్తున్నాను, తిమోతిని. తిమోతి మీతో మాట్లాడతాడు. శ్రమల కోసం మీరు చూడొద్దు. తిమోతిని కూడా మీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నానంటే, తిమోతిని ఆత్మీయ బిడ్డ, దేవుడి కొరకు యథార్థంగా బ్రతుకుతున్నాడు. అనేక రకాల శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడిన నా శ్రమలు ఆయనకి తెలుసు, ఆయన శ్రమలు నాకు తెలుసు. మీ సంఘం దగ్గరికి పంపిస్తున్నాను గనక ప్రతి మాట మీరు వినండి. మనందరము శ్రమలు అనుభవించవలసిన వారమని ముందే మీకు చెప్పాను. మీరందరూ ఎరిగి ఉన్నారు. మరి ఎందుకు దిగులు మీకు? ఆ శ్రమల నుంచి తప్పించే దేవుడు కాస్త మీరు చూడాలి గనక నేను ఒక మనిషిని మీ దగ్గరికి పంపిస్తున్నాను, తిమోతిని పంపితిని అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మీ గృహంలో, మీ కుటుంబాల్లో శ్రమలు ఉన్నాయా? అయితే మీ సేవకులను పిలిపించి మీ ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోండి. దేవుని వాక్యంతో బలపడండి. ఆ శ్రమలను చూడకండి. దేవుడి కొరకు భక్తిగా జీవించండి. ఖచ్చితంగా మీరు శ్రమలన్నిటి నుంచి విడిపించబడతారు. ఇందాకల ఒక వీడియోలో మాట్లాడాను నేను. కీర్తనలు 91, 14 నుంచి 16 వచనాలు చదువుకోండి. ఆ మాటలో ఒక ప్రార్థన ద్వారా ఆ మాట కూడా మీకు వినిపిస్తున్నాను, వినండి. హల్లెలూయా. ఆ మాట చాలా గొప్ప మాటగా ఉందండి. 15వ వచనం అండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేస్తాను. దేవుడికి స్తోత్రం. శ్రమలు అనుభవించేవారమై ఉన్నాం మనము, కానీ ఆ శ్రమలను విడిపించేవాడు ఆయన ఉన్నాడు. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న మీరు శ్రమలు, దుఃఖము, బాధని చూడకండి. ఆ శ్రమలను విడిపించేవాడు దేవుడు. నువ్వు దేవుడి బిడ్డగా బ్రతుకుతున్నావంటే సహోదరి, సహోదరుడా, శ్రమలు నువ్వు అనుభవిస్తేనే నీ జీవితంలో నీ వెనక మేలులు జరుగుతాయి. ఆ మేలు, ముఖ్యమైన మేలు ఏంటంటే నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యముకు వెళతావు. రెండో మేలు ఏంటంటే దేవుడు నీకు తోడుండి నడిపిస్తాడు. ప్రతి శ్రమ నుంచి నీకు విడిపిస్తాడు. నువ్వు ప్రార్థనాపరుడిగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో దేవునితో మనం ఎప్పటికెప్పుడు మోకాల ప్రార్థన ద్వారా మొరపెడుతూ నిత్యము మెలకుగా బ్రతకాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఒక వీడియోలో, ఒక అంశంతో మాట్లాడుతున్నాడు శిష్యులతో. మార్కు సువార్త 14:38. మీరు మెలకువ కలిగి ఉండండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు మెలకువ కలిగి ఉండండి. అర్థం ఏంటంటే ఎటువంటి పాపము చేయకుండా ప్రార్థన చేసి ఉండండి చాలు. ప్రార్థనతో మెలకువగా ఉండండి. నన్ను ప్రేమించండి చాలు, నేను మీ విడిపించేవాడు నేను ఉన్నాను, మీ కుడిపక్కన ఉన్నాను, మిమ్మల్ని నడవలసిన త్రోవను నడిపిస్తానన్నాడు. దానియేలు గ్రంథంలో మీరు 6వ అధ్యాయం చదువుకుంటే తనకొచ్చిన శ్రమలు, నిందలు మామూలువి కాదు. సింహాల గృహలో వేయబడ్డాడు, కానీ ఒక్క మొర, శ్రమలు అనుభవించాడు. శ్రమల తర్వాత మేలు ఆ యొక్క దేశములో వర్ధిల్లినట్టు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నీవే సహోదరి, సహోదరుడా, నీ శ్రమలన్నిటి నుంచి దేవుడు నిన్ను గొప్పగా వర్ధిల్లే జీవితం నీకు ఇస్తాడు. కానీ మెలకువగా ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరితో ఎవరికైనా శ్రమలు వస్తే వాడికి ఫోన్ చేసి దుఃఖపడద్దు. మీకు శ్రమలు మిమ్మల్ని పట్టుకొని ఉండవు, వదిలేస్తాయి. మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ప్రార్థన చేయండి. వారిని ఆదరించిన మాటల ద్వారా వారిని ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.